టీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితికి ఈయన సూటబుల్ అవుతాడు, ఈయన విద్యావంతులకు ప్రాతినిధ్యం వహించగలుగుతాడు అని చెప్పి వారు నాకు ఈ అవకాశం కల్పించడం జరిగింది. నాకు కల్పించినటువంటి ఈ అవకాశం నాది మాత్రమే కాదు, మన వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి పార్టీలకు అతీతంగా చాలా మంది మనకు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అసనపర్తిలో అయితే ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, అన్ని పార్టీలు మనతోనే కలిసి వస్తున్నాయి. ఆ రకంగా అన్ని మండలాల్లో కూడా మనం అన్ని పార్టీల నాయకులను సంప్రదిస్తే తప్పకుండా మనకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఈయన టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి మొన్న ఒక మాట మాట్లాడాను. చాలామంది మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. నేను రైతు బిడ్డను. అట్లనే దాదాపు నాకు తెలిసి ఒక 90% మంది రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు. ఈరోజు ఊర్లలో కానీ, పట్టణాల్లో కానీ, నగరాల్లో కానీ గ్రాడ్యుయేట్గా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు చాలామంది రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రైతు బిడ్డలే వాళ్ళు కూడా. రైతుల గురించి ఆయన ఏం మాట్లాడిండు, అయ్యి అభ్యర్థి ఏం మాట్లాడిండు, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అన్నాడు. మరి రైతు ఆత్మ గౌరవంతో జీవించేటువంటి వ్యక్తి, కడుపైనా మార్చుకుంటాడు, చావడానికైనా సిద్ధంగా ఉంటాడు, కానీ ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు. కాబట్టి చెప్పుతో కొడతా అన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఏం చేద్దాం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి రైతు అందరం కూడా మనం ఏకమై ఓటు అనే దెబ్బతో కొడదామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, అనేక అంశాలు పెద్దలు హరీష్ రావు గారు ఇంకా మరికొందరు పెద్దలు మాట్లాడతారు, చాలామంది ఉన్నారు. ఒకటే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పి ముగిస్తాను. రేపు ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే, ఆశీస్సులు తెలియజేస్తే తప్పకుండా గెలుస్తా నేను. బట్ గెలిచిన తర్వాత ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా నాకు వచ్చేటువంటి గౌరవ వేతనం కానీ, అలవెన్స్ కానీ మొత్తం కూడా నేను ఆ పేద నిరుద్యోగ యువత కోసము ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వాళ్ళ కోసం వెచ్చిస్తా. ఎందుకంటే ఈరోజు చాలామంది ఓట్లు వచ్చినాయని మన సెంట్రల్ లైబ్రరీ, మన రీజనల్ లైబ్రరీ పోతుళ్ళు వరంగల్లో, రోజు నేను కూడా పేపర్లలో ఫోటోలు చూస్తున్నా. కానీ ఈ ఓట్లు ఉన్నా లేకపోయినా నిత్యం లైబ్రరీలోకి వెళ్ళి వాళ్ళ యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తిని నేను. ఆ రోజు లైబ్రరీలో కానీ అక్కడ వసతులు లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటే అక్కడ ఫ్యాన్లు కానీ, చైర్లు కానీ, ప్యాడ్లు కానీ అనేకం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని నేను. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య నాకు తెలుసు. కనీసము లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు సొంత గైడ్లు, పుస్తకాలు కూడా కొనుక్కోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ నిధులు ఖర్చు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మిత్రులారా, ఈ వరంగల్లో వరదలు వచ్చినప్పుడు నేనున్నాను, ఈ వరంగల్లో కోవిడ్ వచ్చినప్పుడు నేనున్నాను, ఈ వరంగల్లో నిరుద్యోగులకు ఇబ్బంది అవుతున్నప్పుడు జాబ్ మేళా నిర్వహించి 692 మందికి ఒకటే రోజు ఆఫర్ లెటర్ ఇప్పించా నేను. నిరుద్యోగులకు సమస్య ఉన్నప్పుడు ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక జాబ్ యాప్ను రూపొందించి వాళ్ళకి ఇస్తే ఈరోజు 1000 మంది వినియోగించుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా మన ఓరుగల్లు ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, శైవ క్షేత్రం, ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని, 400 సంవత్సరాల పాటు కాకతీయులకు రాజధానిగా విరాజిల్లినటువంటి ప్రాంతం. కాబట్టి ఓరుగల్లు వైభవాన్ని ప్రపంచానికి చాటడానికి శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం ఐగ్రవాచారి గ్రౌండ్స్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తే 1,00,000 మంది పాల్గొంటున్నారు, 1,00,000 మంది. ఆ రకంగా అనేక కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. వరంగల్లో నా సర్వీస్ ఉంది, వర్ధన్నపేట సర్వీస్ ఉంది. కాబట్టి ఓటు అడిగేటువంటి అర్హత, హక్కు నాకుంది. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఉందా? అది అడగాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనకు ఉన్నది కేవలం 3 రోజులు మాత్రమే. 3 రోజులు మాత్రమే. ఇప్పటికీ ఇంకా చాలా గ్రామాలకు మనం చేరుకోలేదు. సోషల్ మీడియాలో సమావేశాల్లో, సభల్లో మనది అద్భుతమైన ప్రచారం ఉంది. ఇంకా గ్రామాల్లో మనం చేరుకున్నట్టయితే, ఓటు అడిగినట్టయితే తప్పకుండా మనం పాజిటివ్గా మంచి రిజల్ట్ వస్తుందని చాలామంది చెప్తున్నారు, మీడియా వాళ్ళు చెప్తున్నారు, చాలామంది మరి చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ 3 రోజులు పూర్తి సమయం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ గొప్ప అవకాశం, ఈ 3 జిల్లాల్లో పోటీ చేసేటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి, దానికి సహకరించినటువంటి
వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, హరీష్ రావు గారికి, మన దయాకర్ రావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా మాజీ శాసనసభ్యులు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్.